అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, వినయము భక్తి గలవారితో అల్లా ఉంటాడు అనేది ఖురాన్ ద్వారా మనం తెలుసుకున్నాం. భక్తి మార్గంలో వినయం అతి ప్రధానమైనటువంటిది. సమయానుకూలత, సరైన ప్రశ్న, సరైన జవాబు చాలా ముఖ్యమైన కీలకమైన అంశాలు. ఒక ప్రశ్న అడగటంలోనే అల్లా ఒప్పుదలను బట్టి జవాబు వస్తుంది. ఒక ప్రశ్న అడిగే విధానాన్ని బట్టి జవాబు అల్లా అందిస్తాడు. ఆ ప్రశ్న ఎంత వినయంగా ఉంది, ఎంత భక్తిగా ఉంది, ఎంత తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, ఆతృత ఉంది అనే అంశం మీద జవాబు ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి జవాబు పరలోక రాజ్యం మర్మము యథార్థముగా తెలియాలంటే భక్తి, వినయము, సమయానుకూలత, ప్రశ్నని అడిగే విధానం కూడా, ఎటువంటి ప్రశ్నకు ఏ విధమైన జవాబు లభిస్తుందో ఆ యొక్క వ్యక్తి యొక్క భక్తి విశ్వాసాల మీద, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానము బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఖురాన్లో ఉంది. కానీ సహనశీలులు, వినయవంతులు, బుద్ధిమంతులు అని కేటగిరీ చేసి వాళ్లకు మాత్రమే అందే విధంగా అనేక మర్మాలతో కూడుకొని గ్రంథం రాయబడుతూ ఉంది, చెప్పబడుతూ ఉంది. హృదయంలో రోగం ఉన్నవాడు దేవుని మార్గం ఎన్నడూ తెలుసుకోలేడు. వాడు తెలిసినా అది అనేక రకాలుగా, శాఖలుగా, అనేక విధాలుగా వాని అనుభవానికి రాక, తెలిసినా ఎక్కువసేపు నిలబడక, అది ఆ జ్ఞానము వాడి నుండి దూరం అవ్వడానికి పట్టే సమయము చాలా కొద్ది సమయమే. ఒక వ్యక్తి వ్యాయామం చేస్తుంటే, ఒక వ్యక్తి సాధన చేస్తుంటే ఆ వ్యక్తికి ఆ సాధనలో కొంత ఫలితం రావాలి. ఒకడు సన్నబడాలని రోజు పరిగెడుతున్నాడు, కొద్ది రోజులకు సన్నబడితే నేను చేసే ప్రయత్నం వృధా కాలేదు. అదేవిధంగా వ్యాయామం చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు శరీరం దృఢంగా తయారైతే, కాస్త కండలు అవి కనిపిస్తుంటే నేను చేసే పని వృధా కాలేదు అనేది తెలియబడతా ఉంది. అదేవిధంగా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ప్రారంధం అక్కడక్కడ పోతూ ఉంటే, మనస్సు యొక్క వేగం, తీవ్రత, అది చేసే అలజడి తగ్గిపోతూ ఉంటే, మన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తే, ప్రపంచ చూపు నుండి ఆధ్యాత్మిక చూపు రావడం అనేది అంత ఆషామాషి పని కాదు. ఈ దేవుని విధానాల్లో మార్పు చెందేది మనకు తెలియబడుతూ ఉండాలి, మనకు కనబడుతూ ఉండాలి. మన మాట తీరు కానీ, మనము వేసే ప్రశ్నలో కానీ, చెప్పే జవాబులో కానీ, ఓ గ్రంథం చదివే చదువులో కానీ, అన్నిట్లో కూడా మనకు చాలా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పే జ్ఞానం మనల్ని మార్చేస్తుంది, మనల్ని తీర్చిదిద్దుతుంది అనేది మనకు కొంత తెలియబడతా ఉంటుంది. ఏ మార్పు లేకపోతే జ్ఞానము అంటుకోనట్లే. అది ఇప్పుడు జ్ఞానం అంటలేదు అని ఎట్లా తెలుస్తుంది మాకు అంటే,
దానికి ప్రధానంగా మనస్సుని పరీక్షించుకుంటే సరిపోద్ది. మనస్సు యొక్క ప్రవర్తన విధానం, దేవుని విధానంలో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావని నీ మనస్సు నీకు తెలియజేస్తూ ఉంటుంది. కొంతమంది బైబిల్ చదివి ఆయన మూలముగా సమస్తం కలిగినది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని, అందరూ దేవుడి మూలంగానే కలిగారు కాబట్టి ఇక్కడ మతము అనేది లేదు అని బైబిల్ ద్వారా ఒక బోధకుడు తెలుసుకున్నాడు. కానీ మళ్ళీ వేరే వాడిని వేరే చూపుతోనే చూసి వేరే వాడిని అసహించుకొని వీళ్ళు విగ్రహారాధికులని వాళ్ళని అవమానంగా చూస్తే, అంటే వాడు చూపు అట్లా ఉంటే ఇంకా ఆ వాక్యం అతని తల్లో లేదు అని అర్థం, ఆచరణలో లేదు అని. అదేవిధంగా బ్రాహ్మణుడు లేదా పౌరోహితుడు పురము యొక్క హితము కోరేవాడు. అంటే పురం అంటే అందరూ, ఎన్నో కులాలు ఉంటాయి, ఎన్నో మతాలు ఉంటాయి. ఒక ఊర్లో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగుబోతోడు ఉంటాడు, వ్యభిచారం ఉంటాడు, దొంగ ఉంటాడు, చాలా రకాలుగా ఉంటారు. అందరి హితం కోరేవాడిని పౌరోహితుడు అంటారు. వాడు ఒక్కరి హితం కాదు, అందరి హితం కోరాలి. వాడికి జాతి మత భేదాలు ఉండకూడదు, వాడిని పౌరోహితుడు అంటారు. కానీ అలాంటి పౌరోహితుడు అని పేరు పెట్టుకొని నేను ఈ కులం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయను, వాళ్ళంటూ వీళ్ళు దూరం, వీళ్ళు ఎట్లా వాళ్ళు అట్లా అనే భావం వచ్చేసింది. ఇది పురముఖ హితం కోరే పౌరోహితుడు అనే పేరు కలిగిన వాడు బ్రాహ్మణుడు. వాడు పెద్దోడు అని పేరే ఉంది, కానీ వాడిని హృదయం నిండా మా గుడికి రాకు, మా దగ్గర ఉండకు, నువ్వు దూరం ఉండు, నువ్వు దగ్గర ఉంటా, నాది పెద్ద కులం, మాది అగ్రహారం అని వాని హృదయం నిండా రోగమే ఉంది. కాబట్టి వాళ్ళు మనకి ఎంత గొప్పగా కనిపించినా, ఎంత యాక్టింగ్ చేసినా దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయము ఎట్లా ప్రవర్తిస్తుందో అందరికీ కనిపిస్తుంది, తేటతెల్లం అయిపోతుంది. అది హృదయము తేటతెల్లం అయిపోతుంది, చేస్తుంది, మన విధానాన్ని బయట పెడుతుంది. ఆ విధంగా జ్ఞానంలో మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన తోటి వారి పట్ల ఎట్లా ఉన్నాము, ఎట్లాంటి ప్రశ్న విసురుతున్నాము, ఎలాంటి జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం. గురువుకి మనకి ఏంటి ఆ సంబంధం? గురువు ఏమన్నా నీకు రోజు చికెన్ బిర్యానీలు పెడతాడా, ఇల్లు కట్టిస్తాడా, లేకపోతే నీ బాగోగులు ఏమన్నా చూస్తాడా? ఏం లేదు. గురువుతో మనకి ఏంటిది అంటే గురువు జవాబు, శిష్యుడు ప్రశ్న. శిష్యుడి దగ్గర ప్రశ్న ఉంది, గురువు దగ్గర జవాబు ఉంది. గురువు జవాబు కావాలంటే శిష్యుడి దగ్గర ఉన్న ప్రశ్నని వినయంగా విధేయతగా అడిగి తెలుసుకోవాలి. భగవద్గీత గురువు ఆయన సాకార గురువు అయితే భగవద్గీత గ్రంథ గురువు. భగవద్గీత దగ్గర కూడా ఎట్లా ఉండాలనో అట్లా ఉండకపోతే అంత పెద్ద అక్షరాలు రాసి, తెలుగులో రాసి, అర్థమయ్యేటట్టు రాసి, ఉదాహరణలు రాసిన నీకున్న భక్తి భావాన్ని బట్టే అర్థమవుద్ది. ఇక్కడ మనము జ్ఞానం దగ్గర ఎట్లా నడుచుకుంటున్నాము, ఎంత ఉత్సాహంగా ఉన్నాము, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాము అనే దాని మీదనే ఆధారపడి ఉంది. కానీ బయట సమాచారం ఎంత వివరంగా ఉంది, ఎంత కఠినంగా ఉంది అనే దాని మీద లేదు. కనుక శిష్యుడు వినయ విధేయతలు కలిగితే, భక్తి శ్రద్ధలు కలిగితే గురువు దగ్గర నుంచి ధారాళంగా సునాయాసంగా జవాబు వస్తుంది. అతడు జ్ఞానిగా, సంపూర్ణ జ్ఞానిగా మారే అవకాశము శిష్యుడికి ఉంటుంది. శిష్యుడు ప్రశ్న అనేటువంటి దారి నుండి, ఆ మార్గం ద్వారా జవాబు పొంది, గురువు దగ్గర నుంచి పొంది, శిష్యుడు సంపూర్ణ జ్ఞానిగా మారి ఏదో ఒక జన్మలో మోక్షం పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురు శిష్యుల సంబంధం ఎట్టిది అంటే ప్రశ్న జవాబులే. ప్రశ్న శిష్యుడికి ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. గురువు జవాబుగా ఉండి చెప్తుంటాడు. నీ దగ్గర ప్రశ్నే లేకపోతే, నీ దగ్గర ప్రశ్నే, ఆధ్యాత్మిక ప్రశ్నే లేకపోతే, దేవునికి సంబంధించిన ప్రశ్నే నీ దగ్గర లేకపోతే
నీ దగ్గర ఎంతసేపు అసూయ, మత్సరాలు, ద్వేషాలు, కులాలు, ఏ భేదాలతో నువ్వు నిండుకొని ఉంటే నీ దగ్గర ప్రశ్న లేనప్పుడు గురువు అనే జవాబు నీ దగ్గరికి రాదు. ఈ విధంగా జ్ఞానం తెలిసినా కూడా మత్సరాలు నిలబడలేరు. అందరిలో ఉన్న ఆత్మ ఉంది అని చెప్పి మనం అందరికీ నమస్కరించుకోవాలి. కానీ ఆ ఆత్మని సరిగ్గా చూడలేకపోతున్నాం. ఎందుకు? నీ దగ్గర ఆ జ్ఞానం నిలబడలేదు కనుక మన హృదయంలో పుట్టిన ప్రతీదీ ఎదుటివాడి మీద కక్కేస్తుంటాం. అసూయ కక్కుతాము, ద్వేషం కక్కుతాము, మత్సరము, ఇట్లా అనేక రకాలుగా జ్ఞానం తెలిసి కూడా అదే పని చేస్తే తెలియని వాడితో సమానము అని గురువే అన్నారు. కానీ శిష్యుడికి తన ప్రవర్తనను బట్టే గురువు దగ్గర నుంచి లభిస్తుంది. కానీ సత్ప్రవర్తన లేకపోతే, ఆధ్యాత్మిక ప్రవర్తన లేకపోతే, అంటే హృదయ ప్రవర్తన, మళ్ళీ బయట ఆధ్యాత్మిక ప్రవర్తన అంటే కాషాయం గుడ్డలు వేసుకోవాలి, కర్ర పట్టుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఈ బయట విషయాలు కాదు, లోపల హృదయానికి సంబంధించింది. ఈ హృదయంలో ఉన్న శ్రద్ధను బట్టి జ్ఞానం అనే జవాబు నీ దగ్గరకు వచ్చేస్తుంది 100% వస్తుంది. ఇది సూత్రం, ఇది చట్టబద్ధం, శాసనం. అయ్యో నా దగ్గర భగవద్గీత కొనడానికి 500 కూడా లేవే, అవసరం లేదు. నీకున్న శ్రద్ధనే గ్రంథం వస్తుంది, గ్రంథం చెప్పే బోధకుడు వస్తాడు, వీలు కాకపోతే డైరెక్ట్ గురువే వచ్చేస్తాడు. అంత శక్తివంతమైనది శ్రద్ధ, భక్తి. నీ దగ్గర ఆధ్యాత్మిక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న నేను దేవుణ్ణి కూడా నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. దేవుణ్ణి కూడా నీ దగ్గరికి తీసుకొస్తాడు. అంత గొప్ప బలమైన శక్తి కలిగిన వాడు శిష్యుడు. కనుక గురి కుదరాలి. గురువు ఎడల గురి కుదరాలి. ఫస్ట్ ఒక గురువుని పెట్టుకో, కృష్ణుడా, రైట్, క్రీస్తా, ఓకే, ఇట్లా గురి కుదరాలి. కుదిరి ఓహో పలానా వ్యక్తి గురువు, ఈయన జ్ఞానం చెప్పాడు, సరే అని నువ్వు ఆ గురువు దగ్గర వినయంగా, ఆ నామం దగ్గర వినయంగా నువ్వు ఓ ప్రశ్నని హృదయంలో మెదిలి అది జవాబు కావాలని నువ్వు తిరిగితే నీకు ఎట్లయినా అందజేసే బాధ్యత గురువుదే, దేవుందే. దాని కొరకు ఆయన పరిపాలన వాడుకుంటాడు, ఆయన యంత్రాంగాన్ని వాడుకుంటాడు. అంత గొప్ప విషయం ఉంది గురువు దగ్గర, దేవుని దగ్గర. ఆధ్యాత్మిక ప్రవర్తన మనం కలిగి ఉంటే డెఫినెట్గా మనకు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. గురువు దగ్గర నుంచే లభిస్తుంది. మధ్యలో ఎంతమంది పనిచేసినా అది గురువు జ్ఞానమే. మధ్యలో బోధకులు 100 మంది పనిచేయని, గ్రంథం కూడా పనిచేయని, ఎవరు పనిచేసినా మీకు డైరెక్ట్గా గురువు అనేటువంటి విధానం నుంచే వస్తుంది. సరే, గురువు ఎవరు, ఎంతమంది ఉంటారు అనేది కూడా ప్రశ్నే. ఒకప్పుడు రావణ బ్రహ్మ గురువు అని తెలియబడింది, తర్వాత శ్రీకృష్ణుడు అని తెలియబడింది, తర్వాత క్రీస్తు అని తెలియబడింది, తర్వాత వేమన భగవాన్ అని తెలియబడింది, తర్వాత ప్రబోధానంద యోగీశ్వర్లు అని తెలియబడింది. ఇప్పుడు గురువు ఒక్కడే అనే సూత్రం ప్రకారం తీసుకుంటే మరి అందరు ఫోటోలు పెట్టుకోవాలా? అంటే రావణ బ్రహ్మ ఫోటో లేకపోతే ఇంకా అందరి పెట్టుకోవాలంటే అందరు ఫోటోలు, శరీరాలు నీకు వ్యత్యాసం కనిపిస్తుంటుంది, కానీ అందులో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఒక యుగానికి ఒక శరీరం గుర్తించవచ్చు, ఆకారం గుర్తించవచ్చు, కానీ అందులో ఉన్న శక్తి, పరమాత్మ శక్తి మారదు. కాబట్టి పరమాత్మ శక్తిని చూసేవాడు ఎంతమంది గురువుల లిస్టు పెట్టినా, వరుసగా 100 మంది గురువుల లిస్టు పెట్టినా తాను మాత్రం పరమాత్మ శక్తిని చూస్తాడు. కాబట్టి ఆకారము ఏదైతే ఉందో అది ఆ యుగానికి గుర్తింపుగా ఉంటుందే కానీ ఆకారమే ముఖ్యం కాదు. అందులో ఉన్న శక్తి గురువు శక్తి అని
మనము నమస్కరించుకోవాలి. మనము ఆ చిత్రపటానికి కానీ ఆ ప్రతిమకు కానీ భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కరించుకోవాలి, పూజ చేయాలి, భక్తిగా ఉండాలి. అది పరమాత్మ శక్తి అని భక్తిగా ఉండాలి. ఇప్పుడు గురువు ఒక్కడే, శ్రీకృష్ణుని ఆధారం చేసుకున్న ఒక్కడే. శ్రీకృష్ణుడు పక్కనే క్రీస్తు ప్రతిమ కూడా పెట్టాం అనుకోండి, బట్ ఇద్దరున్నారా గురువులు అని అంటాం, లేదు ఒక్కలే. వేమన భగవాన్ని పెట్టాం, ముగ్గురున్నారా గురువులు అంటే లేదు ఒక్కడే. మరి ఏంది ఈ ఆకారాలు అంటే, యుగానికి ఒక ఆకారం అనేది, శరీరం అనేది అది సర్వసాధారణము. కానీ అన్నిట్లో ఒకే శక్తి ఉందని చూసేవాడు శక్తిని చూస్తాడు కానీ ఆకారాన్ని చూడడు. వాడు మర్చిపోతాడు ఆకారం అంతా ఒకటే అనే పరిస్థితి, బుద్ధి ఆ విధంగా తీసుకొని వచ్చే విధానంలో జ్ఞానం పరిపక్వత చెందుతాం. ఈ విధంగా గురువు ఒక్కడే. ఇప్పుడు ఈ గురువు ఒక్కడే అయినప్పుడు నీకు అందుబాటులో ఏదైతే ఉందో, ఏ గురువు ప్రతిమ అందుబాటులో ఉందో, నువ్వు క్రీస్తు ప్రతిమని ఆరాధిస్తాం, చేసుకో. కృష్ణుని ప్రతిమను ఆరాధిస్తాం, చేసుకో. కానీ మళ్ళీ ఈ జ్ఞానం తెలియకపోతే మళ్ళీ మీ దేవుడిట్ట మా దేవుడిట్ట అని కొట్టుకుంటాం. ఇది వ్యత్యాస జ్ఞానం ఏర్పడుద్ది, వ్యత్యాస మత్సరం ఏర్పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అయితే ప్రస్తుతం అదే. శక్తిని చూడండి అయ్యా అని అంటే అది వదిలిపెట్టి ఆకారాన్ని చూస్తారు. ఆకారాన్ని చూస్తే మోసం జరుగుతుంది. అందులో ఉన్న శక్తి గురు శక్తి. గురువు ఆనాడు ఈ శరీరంతో ఈ శక్తితో ప్రయాణించాడు కాబట్టి శక్తిని చూసామనుకోండి, ప్రాబ్లం లేదు. లేదు ఆకారాలను చూస్తే ఆకారాల మీద కూడా కామెంట్ జరుగుతుంది, విమర్శిస్తున్నారు ఇట్లా. ఇప్పుడు గురువుకి మొక్కిన హృదయము, గురువుకి నమస్కరించిన మనస్సు, గురువు అందించిన జ్ఞాన బుద్ధి ఏదైతే ఉందో అది గురువుకే సొంతము, మిగతా ఎవడికి పంచద్దు. ఇప్పుడు యేసుక్రీస్తుకి తల్లి ఉంది, ఆమెకి గురువు ఎవరు? యేసుక్రీస్తే. మరి ఆయన పెంచిన తండ్రి ఉన్నాడు యేసేపు, మరి ఆయనకి గురువు ఎవరు? యేసుక్రీస్తే. అప్పుడే పుట్టిన పిల్లోడికి గురువు ఎవడు? యేసుక్రీస్తే. ఇప్పుడు ఉదాహరణకు వేమన భగవాను తీసుకుందాం. వేమన భగవానుడు అంటే గురువు, ఆయన కూడా. ఆ గురువు ఆయనకి చరిత్ర తీసుకుంటే ఆయన ఒక వేశ్య స్త్రీతో కూడా కలిసినట్లుంది. కానీ మనకి గురువు అని గుర్తింపు వచ్చిన తర్వాత గురువు ఒక్కడే అనే సూత్రం ప్రకారం వేమన యోగి వారికి సంబంధపడి ఉన్న ఆ వేశ్య స్త్రీ, తను శారీరక సంబంధం పెట్టుకున్న ఆ వేశ్య స్త్రీ, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మీ గురువు ఎవరు అని అంటే వేమన యోగి వారి పేరే చెప్పాల. వేమన యోగి వారి వదిన దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరన్నా వేమన భగవాన్ పేరే చెప్పాలి. వేమన యోగి వారి తల్లి దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరు అంటే వేమన భగవాన్ పేరే చెప్పాలి. గురువు ఒక్కడే, 100 మంది ఉండరు. అదేవిధంగా శ్రీకృష్ణుడు రాధా, రుక్మిణి, సత్యభామ ఇట్లా అనేక మంది స్త్రీలతో కొంత భక్తిభావము, శరీరానికి దగ్గరగా ఉండే సంబంధాలతో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. గురువు భౌతికంగా భూమి మీద నడిచినప్పుడు భౌతిక సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మొత్తం ఆ శ్రీకృష్ణుడు ఉన్న అదంతా ఆ విధానంలో, ఆ మహాభారతంలో కంసుడు ఒక్కడే చెడ్డోడు అన్నట్టుగా చూపిస్తుంటారు. కానీ కంసుడి దగ్గరికి వెళ్ళి నీ గురువు ఎవరని అడిగితే కృష్ణుడి పేరే చెప్పాలి. శ్రీకృష్ణుడిని కనిన తల్లి దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరంటే కృష్ణుడి పేరే చెప్పాలి. ఆ బోయేవాడు బాణం ఎత్తే కాలుకి చిక్కుకొని కృష్ణుడు చనిపోయాడు కదా, ఆ బోయేవాడి దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరంటే కృష్ణుడి పేరే చెప్పాలి. సత్యభామ శరీర సంబంధమైన భార్య, ఆమె దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరు అంటే
కృష్ణుడి పేరే చెప్పాలి. ఈ విధంగా లోకం అంతా సమస్త భూమండలానికి గురువు ఒక్కడే. ఆ గురువు ఏ కాలమందు ఎట్లా పుట్టినా, ఎవరితో ఏ రకమైన రిలేషన్షిప్ సంబంధం ఏర్పడినా, గురు విధానం దగ్గరకు వచ్చేసరికి గురు పద్ధతి ఒక్కటే. ఇప్పుడు శ్రీకృష్ణుడికి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీ గురువు పేరు చెప్పండి అంటే కృష్ణుడి పేరే చెప్తారు. సత్యభామ దగ్గరికి వెళ్ళినా కృష్ణుడి పేరే, రుక్మిణి దగ్గరికి వెళ్ళినా కృష్ణుడి పేరే. లేదు ఆ ఊర్లో ఎక్కడో దూరంగా హీన జాతి, అంటరాని జాతి, అడవి జాతి అని పేరు పెట్టుకొని నివసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరు అంటే వాళ్ళు కూడా కృష్ణుడి పేరే చెప్పాలి. కృష్ణుడు గురువు గనక, గురువు ఒక్కడే గనక ఏ యుగమందు వచ్చినా గురువు ఒక్కడే. శరీరాలు మారవచ్చు, కాలం మారవచ్చు, అంటే సంవత్సరాలు మారవచ్చు, కానీ పరమాత్మ మారడు గనక పరమాత్మ ఎప్పుడు ఏ శరీరంలో వచ్చినా ఆయనే వస్తాడు. కాబట్టి ఆ శరీరంలో ఉన్న పరమాత్మను చూసేవాడే నిజమైన గురువుని చూసినట్లు. వాడు కొట్టుకోడు, వాడు తిట్టుకోడు. గురువుకు నమస్కరించిన హృదయము, గురువును మొక్కిన మనస్సు ఇంకొకరికి మొక్కే అవకాశం లేదు, వాడు చేయడు. ఎవరు నిజమైన శిష్యుడు అయితే. ఇక హృదయంలో రోగం వేసుకొని అర్థం కాక నానా రకాలుగా వాడు బుద్ధి చెడిన వాడైతే గురువుకు నమస్కరిస్తాడు, గురువు భార్యకి నమస్కరిస్తాడు, గురువు కొడుకులకి నమస్కరిస్తాడు. ఆయనతో గురువు దగ్గర గేట్ పని చేసేవాడని ఉన్న వానికి నమస్కరిస్తాడు. వాణ్ణి అందరినీ ఈ మొత్తం మిక్స్ అయిపోయిన బుద్ధితో, మిశ్రమ బుద్ధితో ప్రవర్తించే అవకాశం దారి తప్పిన శిష్యుడికి ఉంటుంది. కానీ గురువు ఒక్కడే అనుకున్నప్పుడు క్రీస్తు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎంత కృష్ణుడు భక్తుడైనా వెళ్ళి అక్కడ అడ్డుకుంటాడు. గురువు గురించి తప్పుగా మాట్లాడొద్దు, తప్పు అని అతడు స్పందిస్తాడు. క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడొద్దు, అది పరమాత్మ శక్తి, ఆయన గురువు, ఆయన నాకు గురువే, అందరికీ గురువే అనేటువంటి శక్తి కలిగిన వాడు నిజమైన శిష్యుడు. లేదు ఒక శిష్యుడు బలమైన జ్ఞానం కలిగిన వాడు బైబిల్ ఆధారంగా క్రీస్తే గురువు అని చెప్తూ ఉంటే ఒకడొచ్చి కృష్ణుని నిందిస్తే నిందించకు, ఆయననే గురువు అంటాడు. శక్తి ఒకటే, రూపాలు వేరు, సమయం వేరు, యుగాలు వేరు అని నిజమైన శక్తిని గుర్తించిన వాడు ఒకవేళ తను క్రీస్తు బోధ చేస్తూ ఉండినా కృష్ణుడి విషయం వస్తే అక్కడ కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే కృష్ణుడు గురువే అని కృష్ణుడిని కూడా గురువుగా పరిచయం చేస్తాడు. ఎందుకు? గుర్తింపబడిన వాడు కాబట్టి. గుర్తించలేదనుకో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి చెడ్డగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనం లోకం చూస్తే రకరకాలుగా ఉంది. అంటే ఇవన్నీ అర్థం కాక గురు శక్తిని, గురు భక్తిని, గురు విధానాన్ని తెలియక గురు నింద పాలైపోయి క్షమించరాని పాపం సంపాదించుకొని శిష్యుడు చెడిన వాడు అవుతున్నాడు. మనిషి ఏ శక్తి లేక దారి తప్పినాడు అవుతాడు. ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఎత్తి చూపిస్తే మమ్మల్ని చూపిస్తావా అని అంటారు. మరి నువ్వు రేపు ఈ కర్మ అంటించుకొని రేపు నువ్వే కదా కష్టపడేది. చెప్పినంత మాత్రాన, బుద్ధి చెప్పినంత మాత్రాన, ఇది తప్పు అని చెప్పినంత మాత్రాన చెప్పిన వాడికి శిక్ష ఏం పడదు. వీడేదో జాలి హృదయంతో వాడు బాగుపడతాడేమో అని చెప్తాడు. ఎదిరించినందుకు, సత్యాన్ని సత్యం కాదన్నందుకు శిక్ష ఎవరికి వస్తుంది? చెప్పినోడికా, ఎదిరించినోడికా? అనుభవించేది ఎవరు? ఎవడైతే సత్యాన్ని సత్యం కాదంటాడో వాడికే శిక్ష. ఖురాన్లో కూడా ఉంది. ఒకసారి లోకాన్ని అంతా పరీక్షించుకొని చూసుకోపో, ఎంతమంది ఎన్ని రకాల శిక్షలతో ఇబ్బంది పడుతుండ్రో. అవన్నీ ఊరికే రాలే, తలపోగరు.
స్వాధీనపడని మనస్సు ఉన్నవాళ్ళు, దేవుని పట్ల తేలిక స్వభావం ఉన్నవాళ్ళు, దేవుడు అంటే వాస్తవంగా తెలియని వాళ్ళు, గురి తెలియని వాళ్ళు, గురి కుదరని వాళ్ళు, వీళ్ళందరూ లేనిపోని తిప్పలు తెచ్చుకొని శిక్షను అనుభవిస్తున్నారు. ఈరోజు భూమి మీదనే అనుభవిస్తున్నారు, మళ్ళీ బయట అనుభవించరు. అది సంపాదన ఇక్కడే, అనుభవించేది కూడా ఇక్కడే. సంపాదించేటప్పుడేమో అనుభవించేది తెలియదు, అనుభవించినప్పుడు ఎట్ట సంపాదించుకున్నామో తెలియదు. ఆ వివరం అంతా మళ్ళీ గురువు దగ్గర జ్ఞానం పొందిన శిష్యుడు చెప్పాలి. గురువు చెప్పిన ఆయన గురువో కాదని కూడా తెలియదు మనకి. ఆ రోజు క్రీస్తు వస్తే ఈయన గురువో కాదో అని కన్ఫ్యూజన్లో ఆయన్నే అవమానించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి భక్తి కలిగి ఉంటే, శ్రద్ధ కలిగి ఉంటే అదే పెద్ద ఆయుధం, అదే పెద్ద గొప్పది. కనుక దేవుని విధానంలో వినయం బాగా ప్రదర్శించాలి. ప్రశ్న మంచిగా తయారు చేసుకోవాలి. ప్రశ్న అడగటం కూడా, ప్రశ్న అడగటంలో కూడా దాన్ని బట్టి దేవుడు జవాబిస్తాడు. ఏది మీ క్రీస్తు ఎట్ట గురువు అవుతాడు, ఏదో చూపి నాకు, గురువు అంటే ఏంది అని ఆ వెటకార భావము, ఆ స్వరంలో ఉండేటువంటి ఆ హెచ్చు, అది కూడా ఉండకూడదు. వినయం అనేది ఉండాలని ఖురాను చాలాసార్లు నేర్పించింది, భగవద్గీత నేర్పించింది, బైబిల్ ఇంకా నేర్పించింది. దేవుని ఎడల వినయం అనేది బైబిల్ బాగా నేర్పిస్తుంది. కానీ ఆ ప్రవర్తన కొందరిలో లేకపోవటం చేత దేవునికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం గమనిస్తే తెలిసిపోతుంది. దేవుని మాట దగ్గర వక్రంగా మాట్లాడి ఆ స్థాయిలో మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేటువంటిది మర్చిపోయి ఉద్రేక పూరితులై మాట్లాడటం చేత దేవునికి దినదినము దూరం అయిపోతున్నారు. దినదినము ఎంత దూరం పోవాలనో అంత దూరం పోతారు. కాబట్టి భక్తి వినయాలు గురువు శిష్యుడికి నేర్పించే మొట్టమొదటి పాఠాలే. ఎంత భక్తి, ఎంత వినయము, ఎంత శ్రద్ధ ఉంటే వాడు అంత దూసుకెళ్తాడు జ్ఞానంలో. అవే శిష్యునికి ఆయుధాలు, అర్హతలు, ఆస్తి. వీటి ద్వారానే జ్ఞానం వస్తుంది, గురువు వచ్చేస్తాడు, నువ్వు మోక్షానికి పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో నడుచుకున్నట్లు దేవుని విధానం నడుచుకోవద్దు. ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఒక స్పీచ్లో, మీరు జ్ఞానం వినడానికి వచ్చారు, ఎట్లా పడితే అట్లా కూర్చోకండి, ఎట్లా పడితే అట్లా ఉండకండి, వచ్చింది జ్ఞానం తెలుసుకోవడానికి కాబట్టి శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం కొరకే ఉండాలి. కానీ ఆవలింతలు, నిద్రలు, మజ్జు మత్తు ఇట్లాంటివి వద్దని గురువు తన ప్రసంగంలోనే గద్దించడం జరిగింది. అంటే ఆ విధానం దేవుడు కూడా ఈ క్రమశిక్షణ, ఈ పద్ధతి, ఈ వినయము, ఈ గురువు దగ్గర సరిపోకపోతే శిష్యుడు దూరం అయిపోతాడు. ఆ విధంగా హృదయం శుద్ధిగా ఉండాలన్నా, మనం గురువుతో అనుసంధానమై ఉండాలన్నా భక్తి భావము, వినయము, ప్రేమ, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. ఖురాన్ బాగా చెప్పింది. ఖురాన్ కూడా బాగా చదవండి. ఖురాన్ గ్రంథము మనకు అనేకమైన వంకరలు తీసేస్తుంది. మనం ఎన్ని రకాలుగా వంకరలు ఉంటామో అవన్నీ తీసేసి మనల్ని అల్లాకు సరిపడే వ్యక్తిగా తయారు చేస్తుంది ఖురాన్. అందుకోసం ఖురాన్ బాగా చదవండి, ఇంకా బాగా చదవండి. ఖురాన్ మన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక గురువు ఎడల ఎంత మంచి భావం పెట్టుకుంటావో, జ్ఞానం నీకు ఎంత తెలుసు, ఏం తెలుసు అనేది కాదు, గురువు దగ్గర ఎంత భక్తిగా, శ్రద్ధగా, వినయంగా ఉన్నావు అనే దాని మీద నీకు జ్ఞానం లభిస్తుంది. ఇది గొప్ప ఆధారము. గురువు మీదనే ఉండాలి. మళ్ళీ పక్కన వాళ్ళు ఏదో మాటల చేత మనల్ని మాయ చేసి
వాళ్ళ మాట వినేటట్లు చేసుకొని నాకు కూడా కాళ్ళు మొక్కు, నా ఫోటో కూడా ఇంట్లో పెట్టుకో అనే పరిస్థితికి వస్తారు. అప్పుడు నువ్వు గురువు మీద భక్తి సన్నగిల్లితే, నువ్వు హృదయం చెడిపోతే, ఇగో ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరూ పుట్టుకొచ్చి మన దారిని తప్పుదారి తీసుకెళ్తారు. కాబట్టి గురువు ఎడల బలమైన భక్తి కలిగి ప్రశ్న జవాబుల సంబంధమే అని నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఇతరుల చెప్పులు మోయవు, ఇతరులకు నువ్వు బానిస అవ్వవు. ఎందుకు? గురువు దగ్గరకు వచ్చినా నీకు ఏం చెప్తాడు? నా దగ్గర ప్రశ్న ఉంది అని అంటే గురువు జవాబు చెప్పి పంపిస్తాడు. గురువే అంత క్లారిటీగా ఉంటాడు. భగవద్గీతలో కూడా అర్జున ఇట్లా చెప్తానా, నువ్వు ప్రశ్న అడుగుతానా, నేను జవాబు చెప్తానా అంటాడు. అంతేగాని పోయి బజారుకి పోయి బఠానీలు తీసుకురా, టిఫిన్ తీసుకురా, నా పని చేసి పెట్టు, నా మాటను అని గురువు అన్నాడు. గురువు ఎంతసేపు శిష్యుడికి జవాబుగా ఉంటాడు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా చాలామంది పాస్టర్ల ఇళ్ళల్లో కొంతమంది భక్తులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటారు, వాళ్ళ బట్టలు ఉతుకుతుంటారు, వాళ్ళ ఇంట్లో బూజు దొరుకుతుంటారు. ఇదంతా దేవుని సేవ అని భ్రమపడుతుంటారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటారు. ఇక నానా రకాలుగా భయంకరంగా తయారైంది. గురు శిష్యుల సంబంధం ప్రశ్న జవాబుల సంబంధమే, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి గురువు ఎడల భక్తి కలిగి ఉండండి. గురువు ఒక్కడే. మళ్ళీ ఎవడన్నా వచ్చి నాకు కూడా కాళ్ళు మొక్కు, నాకు కూడా సేవలు చేయనంటే ఆవిడి దొంగ గురువు అని గుర్తించండి. దొంగ గురువులను గుర్తించాలన్నా కూడా ఉపాయం చెప్పాడు, గురువు ఒక్కడే అని. ఇదే పెద్ద ఉపాయం, గురువు ఒక్కడే, ఆయనే క్రీస్తు. కాబట్టి మిగతా వాళ్ళకి చపరాశి పని చేయొద్దండి. ఒకవేళ ఇద్దరు శిష్యులు కలిస్తే గురువు యొక్క జ్ఞానాన్ని చర్చించుకుంటూ ఆనందంగా కాసేపు మాట్లాడుకోవచ్చు, చర్చ పెట్టుకోవచ్చు. అంతవరకే గురు శిష్యుల సంబంధం జ్ఞానాన్ని చర్చించుకోవడం వరకు, మాట్లాడుకోవడం వరకు, ఆనందించడం వరకు. అజ్ఞానికైతే జ్ఞాని బోధించుతూ ఉంటాడు. జ్ఞాని సంబంధం జ్ఞానం బోధిస్తుంటాడు, అజ్ఞాని వింటుంటాడు. ఇది ఇంతకు మించి చపరాశి పనులు చేయొద్దండి. గురువు యొక్క జ్ఞానం పొందినవాడు పౌరుషంగా, రోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.